హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యశ్వితాస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో టేస్టీ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ అయితే టమాటోస్ని పచ్చిమిర్చిని బాగా వాష్ చేసుకోవాలి. పచ్చిమిర్చి తొడిమెలు తీసి పక్కకు పెట్టుకోవాలి. టమాటోస్ని మంచిగా కడిగి ఒక్క టమాటోని 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. టమాటోస్ని పచ్చిమిర్చిని రెడీ చేసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి మంచిగా హీట్ అయిన తర్వాతకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని అందులో వేసి మంచిగా వేయించుకోవాలి. మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని మంచిగా ఫ్రై అయితేనే అవి మనకి కారంగా అనిపించకుండా ఉంటుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాతకి పచ్చిమిర్చిని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. పచ్చిమిర్చి తీసేసిన తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసి మంచిగా వేయించాలి. టమాటోస్ని కూడా మధ్యలో కలుపుతూ మంచిగా వేయించుకొని పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాతకి మిక్సీ జార్లో పొట్టు తీసిన కొన్ని ఎల్లిపాయలు, ఇంకా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని దానికి సరిపోయేంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అది మంచిగా పేస్ట్ అయిన తర్వాతకి మనం వేయించి పెట్టుకున్న టమాటాలని కూడా అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. మీ దగ్గర పల్లీలు ఉంటే పల్లీల్ని కూడా కొంచెం ఫ్రై చేసి పొట్టు తీసి అందులో వేసి మిక్సీ పట్టుకోవచ్చు. నా దగ్గర పల్లీల్ని ఆల్రెడీ పౌడర్ చేసి ఉన్నాయి కాబట్టి పల్లీ పౌడర్ వేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇది వేయడం వల్ల కూడా మనకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి అదే కడాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోవడమే. అంతేనండి, మన టేస్టీ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు ఈ టమాటా పచ్చడి నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.